హాయ్ గాయ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ప్లస్ సాయంత్రం చేనులకు వచ్చిన ఫస్ట్ రోజు మనం వాటర్ పెట్టిన వాటికి కొద్దిగా మొలకలు కనబడుతున్నాయి. చిన్నగా ఉన్నాయి. చిన్న అంటే మీకు చూపిస్తా. ఈ సైజ్ వచ్చినాయి. ఇక్కడ ఇది మొలకనే కంటిన్యూ ఇట్లా మనకు ఉన్నాయి. ఇక్కడ కూడా ఇప్పుడు వెళ్తుంది. ఇక్కడ వెళ్తుంది. ఇట్లా మనకు సాలు పట్టుకొని వెళ్తున్నాయి. ఇది కూడా చిన్న చిన్నగా ఉన్నాయి మొలకలు. రేపు కాదు కానీ ఎల్లుండి మనకు క్లియర్గా కనబడతాయి. ఫస్ట్ రోజు పవర్ లేక మనకు ఇది ఒకటే ఆ మడి ఈ మడి తడిసింది. ఇక్కడ కొంచెం మనకు ఇగో మొలకలు కనబడుతున్నాయి. వీటికి అయినా ఉడతలు తినేసినాయి. వీళ్ళు మనకు వెళ్తున్నాయి. అవన్నీ మొలకలు లైన్ కొద్ది వెళ్ళినాయి. మనకు ఒక 2 days తర్వాత కొంచెం సార్లు కనబడతాయి. ఇక్కడ కొద్దిగా హైట్కి ఇక్కడ దడలే, ఇక్కడ మొలసుడు డౌటే. అయినా మొలకలు వలిగినాయి. కింది నుంచి తేమ వచ్చి మొలకలు వలిగినాయి. ఈ తడలే అక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తానికి హైట్ ఉండే. మొత్తం డౌనల్ ఉంటుంది. ఇక్కడ మనకు ఆ ఫస్ట్ నుంచి వాటర్ పెట్టిన ఇక్కడ వరకు వస్తుంది. కాకపోతే నేను మధ్యలో కాలువలు వేసుకుంటాను. ఎందుకంటే ఒక దగ్గర అక్కడ మధ్యలో పోల్ ఉంది, అది డిస్టర్బ్ అవుతుంది. ఆ పోల్ దగ్గర అక్కడ హైట్ గట్టు టైప్ వస్తుంది. లేకుంటే మిగతా మొత్తం ఆ స్టార్టింగ్ నుంచి వాటర్ పెట్టినా మనకి ఇక్కడ వరకు కంటిన్యూ వస్తాయి. నేనేంటంటే బాగా టైం తీసుకుంటాను. మధ్యలో కాలువలు వేసేసిన ఆ కాలువ నుంచి ఇక్కడ మనకు మధ్యలో ఏదైతే ఇట్లా కనబడుతుందో అడ్డం కట్ట, అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు నీళ్ళు వస్తాయి. నాకు అట్లా వచ్చేసి 3 కాలువలు ఉన్నాయి. ఈ కంటిన్యూ ఇట్లా మడిలు మనకు మొత్తం మడిలు వచ్చేసి 22 ఉన్నాయి. ఈ పొడవు ఆ దూరం నుంచి ఈ దూరం చెట్ల నుంచి ఇక్కడ వరకు మనకు 22 ఉన్నాయి. 22ని మనం మధ్యలో 3గా డివైడ్ చేసుకున్నాం. ఇది లాంగ్ ఉంటుంది. మనకు అక్కడ నుంచి ఇక్కడ వరకు ఈజీగా వాటర్ వచ్చేస్తుంది. అవి 2 షార్ట్ ఉంటాయి. అట్లా చేసుకున్నా. ఇక మొలకలు అయితే మంచిగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కూడా మొలకలు వచ్చేసినాయి. ఇక్కడ మొలక ఉంది, ఇక్కడ ఉంది. చాలు పట్టుకొని ఇది కంటిన్యూ ఉంది. రేపు మాత్రం క్లియర్గా కనబడతాయి. ఎండనైతే సూర్య అస్తమయం అవుతుంది. ఇప్పుడు మొత్తం రెడ్ ఉంది సన్. మొత్తానికైతే ఈ పారకం మంచిగా తడిసింది. మళ్ళీ సెకండ్ టైంలో వాటర్ ఇంత తీసుకోదు, తొందరగా అయిపోతుంది. వాటర్ వేయడానికి కూడా ఈజీ ఉంటుంది. మనకి ఇబ్బంది పెట్టాయి ఇప్పుడు. ఎందుకంటే కొంచెం ఎత్తున్న జాల అది ఇది లెవెల్ చూసుకుంటే వాటర్ ఇచ్చుడు అయింది. ఇట్లుంటుంది. ఇది కాలువ. ఈ కాలువ నుంచి ఇటు అక్కడ కాలువ అటు 3 స్టెప్పులు ఉన్నాయి మనకు, స్టెప్ బై స్టెప్. ఈ పోల్ చేసుట్లా మధ్యలో మనం కాలువలు తీసుకున్నాం. లేకుంటే కాలువలు తీసుకోకుండా కూడా మనకు ఆ స్టార్టింగ్నే